మంటల ఆదివారం పామ్ సండే కాబట్టి ఈరోజు దాని గురించిన వర్తమానమే మనం నేర్చుకోవాలి. కాబట్టి అందరూ కూడా మరి బైబిల్ తీయండి, అందరూ కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. మైక్ తీసుకోండి, మైక్ అక్కడ ఉండాలిగా. ప్రవక్తలు చదవండి. ప్రవక్తలు చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బాలవాహక పశువుల చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అన్నది. సృష్టికి వెళ్లి యేసు తమ ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లలను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందు వెలుచుండిన వారిను వెనుక వచ్చుచుండిన వారిను దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయమని కేకలు వేచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహం ఈయన గలిలయలో నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయంలో వారందరినీ వెళ్ళగొట్టి రూపలు మార్చి బలను దుబలను వారి వీడులు పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడి ఉన్నది. అయితే వారు వారిని దొంగలుగా చేసిన వారని. ఇక్కడ మనము గమనించినట్లయితే అందరు నా వైపు చూడండి, తలల పైకి ఎత్తి ఎవరు కూడా చూడద్దు. అందరూ కూడా తలల పైకి ఎత్తి నా మాటలు వినే ప్రయత్నం చేయండి, శ్రద్ధగా మనసు పెట్టండి. ఇక్కడ జరిగిన సందర్భం, ఈ రోజు జరిగిన ఆ సందర్భము, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మనం ఈరోజు నేర్చుకున్నాం. యేసు ప్రభువారు యెరూషలేములో వీధుల్లో గాడిద ఎక్కి ఊరేగించబడిన దినం, లేఖనములు చెప్పబడినట్లుగా లేఖనముల యొక్క నెరవేర్పుగా ఇది జరిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేశారంట, బట్టలు పరిచారంట. కొంతమంది ఏమో చెట్ల కొమ్మలు నరికి పరిచారంట. అలాగే కొంతమంది ఏమో దావీదు కుమారుడికి జయలు అని, ప్రభు పేరిట వచ్చుతున్న వాడు స్తుతింపబడును గాక అని కేకలు వేస్తూ ఉన్నారు. ఎదర అంటే ఇప్పుడు ఊరేగించబడుతున్న సందర్భంలో ఎదర ముందు వెనుక అలాగా వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ఏమని స్తుతిస్తూ ఉన్నారు? దావీదు కుమారుడికి జయలు, ప్రభు పేట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని కేకలు అనేవి వేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు అలాగా వెళుతూ ఎక్కడికి వచ్చారంట? యెరూషలేములకు వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఎప్పుడైతే యెరూషలేములకు వచ్చారో అక్కడ ఒక మాటను మనం చదువుకుందాం. చూడండి, యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు 10వ వచనం, ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. జన సమూహము ఈయన గలిలయలోని ప్రవక్త అని చెప్పుకొచ్చు ఉన్నారు. అక్కడ మనం గమనిస్తే కనుక అందరూ శ్రద్ధగా వినండి. యేసు ప్రభువారు గాలి ఎక్కి వస్తుంటే ఎదరా వెనక కూడా ప్రజలు జేజేలు పడుతూ కొంతమంది ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారంట. కొంతమంది ఏమో దావీదు కుమారుని, అలాగే ప్రభు పేరిట వచ్చుచున్నాడు అని, ప్రభుగా వచ్చుస్తున్నాడు అని, మెస్సీగా వచ్చుతున్నాడని, ఆయన దేవుడని కొంతమంది ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారంట. కొంతమంది ఆయనను చంపాలని, ఈయన ఎక్కడ దేవుడు, ఈయన మనకు దేవుడు కాదు కదా, ఈయన ఎందుకని ఎలా అంటున్నారని కొంతమంది ఏమో ఆయన చంపాలని చూసే గుంపు కూడా అక్కడ ఉందంట.
అట్లాగే అసలు ఈయన ఒక ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారట. కొంతమంది ఏమో ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది ఏమో ఆయనని ద్వేషంతో కోపంతో చూస్తున్న కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో ఆయన ప్రభు పెట్ట వచ్చుచున్నాడు, ఆయన దేవుడు అని కొంతమంది అనుకుంటున్నారు. హల్లెలూయా. అయితే అక్కడ యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా అసలు ఈయన ఎవరు, అక్కడ యెరూషలేములో గలిబిలి వాతావరణం అనేది అక్కడ నెలకొల్పబడింది. కొంతమంది ఒకలాగా, కొంతమంది దేవుడు అనుకుని ఒక గుంపు, చిన్న గుంపు ఉండగా, కొంతమంది ప్రవక్త అని కొంతమంది అనుకుంటుంటే, కొంతమంది అసలు ఈయన ఎవరు, అసలు ఈయన ఎవరు అని చాలా మంది అక్కడ ఒక ప్రశ్న అనేది ఇక్కడ మనకి రావడం అనేది కనబడుతుంది. నిజంగా ఈనాటి కాలంలో ప్రపంచం అంతటికి యేసు ఎవరో అనేది చాలా మందికి పూర్తిగా ఒక అవగాహన రావట్లా. ఒక కులానికో ఒక ప్రాంతానికో చెందిన వాడు కాదు ఆయన. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు, ఆయన ఒక విదేశీ దేవుడు, లేదా ఒక కులానికి చెందిన దేవుడు అని, ఆయన ఒక మతానికి చెందినవాడు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కానీ అసలు యేసు ఎవరు? ఈరోజు మంటల ఆదివారం సందర్భంగా ఆయన ఎవరు అనేది కొంచెం మనం పరిశీలన చేయాలి. అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా ఒక పరిశీలన మనం చేస్తే, మొదటిగా ఈయన ఎవరు అంటే గనక ఈయన సర్వ జ్ఞాని అయిన దేవుడు. ఎవరండి ఈయన? చూడండి, లేఖనం మనం చూస్తే కనుక 21 మొదటి నుంచి మనం చూస్తే అక్కడ అర్థమవుతుంది. తర్వాత యెరూషలేముకు సమీపించి చెట్ల గోడ దగ్గర ఉన్న వచ్చినప్పుడు ఇద్దరిని చూచి మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనాను అడిగిన ఎవరా అది ప్రభువును కావాలని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ యేసు ప్రభువారు మొదటి మాట, ఇక్కడ మనం జరిగిన సందర్భాన్ని మనం చదివిన వేద భాగాన్ని పరిశీలన చేస్తే అందరూ చూడండి. యేసు ప్రభు అన్నాడు, ఎదురుగా ఒక గ్రామంలో శిష్యులు ఇద్దరిని పిలిచాడంట. ప్రభు వారు ఇద్దరిని పిలిచి ఎదురుగా ఒక గ్రామానికి మీరు వెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన గాడిదయు దాని పిల్ల అక్కడ ఉంటాయి, మీరు వెళ్ళి వాటిని విడిపించండి. అప్పుడు అక్కడికి యజమాని వచ్చి, ఆ గాడిద యొక్క యజమాని వచ్చి, ఎవరు మీరు, ఎందుకు ఇలా చేస్తారని అడిగితే, ఎందుకు విప్పుతున్నారని అడిగితే, ప్రభు నాకు కావాలి అని చెప్పండి, వెంటనే ఆయన పంపిస్తాడని చెప్పి పంపించాడంట. అలాగా చెప్పి పంపించిన తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడిన గాడిద దాని పిల్ల అక్కడ ఉన్నాయంట. వీళ్ళు విడిపిస్తున్న సమయంలో ఆ యజమాని కూడా అక్కడికి వచ్చాడంట. వచ్చి మీరు ఎందుకు దీన్ని విడిపిస్తారని అడిగితే కనుక వాళ్ళు చెప్పారంటే, ప్రభు నాకు కావాలి అన్నప్పుడు సరే తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే, ఆ ఎదురుగా ఉన్న గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉన్న సంగతి ప్రభువుకి ఎలా తెలుసు? ప్రభుకి ఎలాగా తెలుసు చెప్పండి. రెండవదిగా అక్కడ అది కట్టబడిన సంగతి ఇక్కడ ఉన్న ప్రభుకి ఎలా తెలుసు? అర్థమైందా? ఇప్పుడు మనం బాంబే ఖాళీలో ఉన్నాం చూడండి. అందరూ కూడా నున్న ప్రాంతంలో ఒక గాడిద కట్టబడి ఉంది అనుకోండి, మనకు తెలిసిద్దా? మనకేం తెలిసిద్దా చెప్పండి. మనకి ఎలా కనబడింది? అక్కడ ఎక్కడో గాడిద కట్టబడి ఉంటే మనకు తెలియదు. కానీ యేసు ప్రభు వారికి నున్నలో ఉన్న ఒక గాడిద కట్టబడి ఉండడం కూడా ఆయనకి తెలుసు. అలాగే ఆ గాడిద విప్పుతుంటే అక్కడ దాని యజమాని అడుగుతాడని కూడా తెలుసు అంట. అలాగే యజమాని అడిగినప్పుడు ఇది ప్రభుకు కావాలని చెప్పమన్నప్పుడు ఆయన పంపిస్తాడని కూడా తెలుసంట. అది కూడా ఆయన చెప్పి పంపించిన గొప్ప దేవుడు. అదే ఈ రోజు అక్కడ అనుకుంటున్నాడు కదా, ఆయన ఎవరు అనే ఒక ప్రశ్న అక్కడ సంధించినప్పుడు జవాబు ఏంటో తెలుసా? ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. యేసయ్య ఎవరో తెలుసా? యేసు ప్రభు మనం ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరండి ఆయన?
సర్వ జ్ఞాని అయిన దేవుడు. ఆయన ఇక్కడ ఉంటాడు, ఎక్కడైనా సరే ఆయన చూడగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఎక్కడైనా ఆయన సర్వము యొక్క జ్ఞానము ఆయనకు తెలుసు. ఆయన భవిష్యత్తు కూడా జరిగిపోయిన దానిగా చూడగలిగిన దేవుడే మనం ఆరాధించే దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన భవిష్యత్తును, ఇప్పుడు భవిష్యత్తు ఏంటో మనకు తెలుసా? రేపు ఏం జరిగిందో మనకు తెలుసా? తెలియదు. కానీ రేపు ఏం జరిగిందో అది జరిగిపోయిందిగా చూడగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. చాలా ఉదాహరణలు ఉన్నాయి, చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకే కొన్ని ఉదాహరణలు మనం నేర్చుకుంటే కనుక, మొదటిగా మత్తయి సువార్త 17:24 చదవండి. 17:24. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయు వారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగుగా చెల్లించినని అతడు ఇంట్లోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు అతనికి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? ఊరాదులు సొంతమును పన్నులు ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగారు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు అయినట్లు మనం వారికి అభ్యంతరము కలుగచేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొలకును నీ కొలకును వారికేమని అతనితో చెప్పాను. చాలండి. దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ సందర్భాన్ని మన అందరం చదివి విన్నాం కదా. అక్కడ పన్ను కట్టాలి, కానీ పన్ను అనేది అన్యులు కట్టాలి కదా, మనం కట్టకూడదు కదా. మన స్వతంత్ర కుమారులు కదా, స్వతంత్రం మనకు ఉంది కదా అని యేసుప్రభువు అంటున్నాడు. అక్కడ వాళ్ళు వచ్చి అంటున్నారు, మీరు బోధకులు పన్ను కట్టరా అని పేతురుని అడిగారంట. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, పన్ను కట్టాలంటే మనం స్వతంత్రం కదా, మన కుమారులు కదా, మనం ఎలా పన్ను కట్టాము అని చెప్పి ప్రభు అన్నాడు. అయినా సరే వాళ్ళకి అభ్యంతరం కలగకుండా ఉండడానికి మనం పన్ను కడదాం అన్నాడు. పేతురు అన్నాడు, ఎలా కడతాం ప్రభు పన్ను, మన దగ్గర డబ్బులు లేవు కదా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, అదిగో ఆ గలిలయ సముద్రంలోకి వెళ్ళి అక్కడ నువ్వు గాలమై, అక్కడ ఒక చేప పడింది, దాని నోట్లో షెకెలు ఉంటుంది, నీకొక 1/2 షెకెలు, నాకు 1/2 షెకెలు, నువ్వు పన్ను కట్టే అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చెప్పినట్లుగా గాలం వేశాడు, చేప పడింది, అందులో ఏముంది? దాని నోట్లో ఏముంది? షెకెలు ఉంది. ఎక్కడో సముద్రము అడుగున ఉన్న ఒక చేప, దాని నోట్లో షెకెలు ఉందని ప్రభుకి ఎలా తెలుసు? అది నీకు పడింది, నువ్వు దాన్ని తీసుకొని దానికి పన్ను కట్టని చెప్తున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఆయన అంత సర్వజ్ఞానం దానికి ఉదాహరణ. ఐగుప్తుల కాలంలో నీటిని వాళ్ళు ఎలాగంటే దేవుడిగా కొలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా మన దేశంలో కూడా నీటిని దేవుడిగా కొలుస్తారు. చూడండి, మన ఊరు వెళ్ళినప్పుడు, వైజాగ్ వెళ్ళినప్పుడు, ట్రైన్లో వెళ్ళినప్పుడు చాలా మంది గోదావరి వచ్చినప్పుడు బ్రిడ్జి మీద ఏం వేస్తున్నారంటే డబ్బులు విసురుతున్నారు. ఏం వేస్తారండి? డబ్బులు విసురుతారు. ఆ డబ్బులు వచ్చినప్పుడు డబ్బులన్నీ కూడా ఏమైనాయి అంటే ఏమవుతాయి చెప్పండి? అవన్నీ కూడా అడిగి వెళ్తాయి. తగ్గినప్పుడు ఎవరో ఏరుకుంటా ఉంటారు. ఇలాగే ఆ కాలంలో కూడా అలాగా విసిరినప్పుడు అది మెరుస్తూ కలకల మెరుస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక చేప ఏం చేసిందంటే దాన్ని మింగేసింది. అది మింగేసరికి దానికి అడ్డుపడింది. ఎటు కాకుండా అది ఏమైంది? ఇరుక్కుపోయి ఉంది ఆ చేపకి. ప్రభు అది చూడగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అది చూడగలిగాడు. అది చూసి అంటున్నాడు, అదిగో సముద్రము లోపల నువ్వు వెళ్ళవై, నీకొక చేప పడింది, ఆ చేప నోట్లో 1 షెకెలు దొరుకుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఆరాధించిన దేవుడు, మనము స్తుతించే దేవుడు, మనం నమ్మిన దేవుడు ఎవరై ఉన్నాడంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు. ఎవరండి ఆయన? ఇంకో సందర్భం చెప్పిన, సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర కూర్చొని ఆయన దాహం కలిగి అక్కడికి వస్తే అక్కడ ప్రభు చెప్తాడు. ఆవిడంటే కొన్ని మాటలు అక్కడ ఇద్దరు మాట్లాడుకున్న సందర్భంలో ప్రభు అంటాడు, నీ ఇంట్లో నీకు 5 భర్తలు ఉన్నారు, ఆ 5 నీ భర్తలు కాదు,
వాళ్ళు కాకుండా ఇప్పుడు మరొక వ్యక్తి కూడా నీకు ఉన్నాడు, అతను నీ భర్త కాదు అని చెప్పేసి ఆ సమరయ స్త్రీ గురించి చెప్పగానే ఆవిడ ఆశ్చర్యపోయి ఇది నిజంగా దేవుడే అని చెప్పేసి ఆ ప్రాంతం అంతటికి ఏం చేసిందంటే ఆయన గొప్పతనాన్ని గురించి వివరిస్తా ఉంటారు. హల్లెలూయా. అంటే చూడండి, ఆవిడ ఎవరెవరు కలిగి ఉన్నది, ఆ ఇంట్లో ఎవరున్నారని కూడా యేసు ప్రభు ఇక్కడ కూర్చొని ఏం చేస్తాడంటే మొత్తం కూడా ఆవిడ చరిత్ర అంతా చెప్పేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, యోహాను సువార్త 1:47 చదవండి. తన ఎద్దకు ఒకరు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇతడు ఎవరంట? నిజముగా ఇశ్రాయేలు. ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నతనయేలు అనే ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వస్తుంటే ఆయన ఏం చెప్తున్నాడు? ప్రభు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సాక్ష్యం? ఇతని నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతరులో ఏ కపటము అర్థం కావట్లా. ఎవరికి? నతనయేలుకి. నతనయేలు ఏమైనా సాక్ష్యం యేసు ప్రభుతో పంచుకున్నారా? చెప్పండి. చూడండి, అందరూ తల్లపైకి ఏమైనా పంచుకున్నాడా? ఆయన ఏమన్నా ప్రభుతో పంచుకోవాలా? కానీ ఆయన సాక్ష్యం ఏంటో కూడా యేసు ప్రభు వారు వస్తున్నప్పుడే ఆయన సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇతను నిజంగా ఇశ్రాయేలు, ఇతరులో ఏ కపటమో లేదు. ఈ రోజు ప్రభువు నీ సాక్ష్యం ఆయన తెలుసు. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఆయన తెలుసు, నువ్వేమవుతావు అని తెలుసు. అందుకే గిర్జోన్ అన్నాడు, పరాక్రమము కలిగిన బలార్జుడా. దేవునికి స్తోత్రము కలుగు. ఆయన పిరికితనంతో పక్కన ఎక్కడున్నాడు? ఏమండి? గానక చోట నుండి గోధుమలు రాసుకుంటున్నాడంట తన కుటుంబానికి. కొన్ని గోధుమలైనా కొన్ని గిన్నెలైనా కుటుంబాన్ని బ్రతికించుకోవడానికి పిరికితనంతో. న్యాయాధిపతి ఉండి కూడా అతను ఏం చేస్తాడంటే తన భయపడిపోయి వాళ్ళకి దాక్కున్నాడు. కానీ దేవుడు అంటాడు, దేవుడు ఏం చూశాడు గిద్యోనులు అంటే గిద్యోను యొక్క భవిష్యత్తు చూశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాబోయే దినాలలో గిద్యోను ఏమవుతాడో ఎరిగి ఉన్న దేవుడు కనుక గిద్యోనుతో అన్నాడు, పరాక్రమము కలిగిన బలార్జుడా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు ఇక్కడున్న కూర్చున్న వాళ్ళరా, మీ భవిష్యత్తు ఏంటో దేవునికి తెలుసు. హల్లెలూయా. మీ భవిష్యత్తును దేవుడు గొప్పగా చేయబోతున్నాడు. ఎందుకంటే చాలా సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. మీ భవిష్యత్తు ఏంటో ఆయనకు తెలుసు, జరగబోయేది ఏంటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రెండో మాట మనం నేర్చుకుంటే కనుక, రెండో మాట ఆయన సర్వాంతరయామి. ఏంటంట? రెండోదిగా ఆయన సర్వాంతరయామి లేదా సర్వవ్యాపి. సర్వాంతరవ్యాపి లేదా సర్వాంతరయామి. ఎలాగా అంటే కనుక ఇప్పుడు అక్కడ గాడిద కట్టబడిన సంగతి ఎలా తెలుసు? అలా అడిగితే కనుక నేను అక్కడ నేను ఉన్నానంటాను. ఎక్కడ? గాడిద కట్టబడిన స్థితిలో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నానంటాడు. చేప ఆ షెకేలు మింగింది కదా, అక్కడ నాకు తెలుసు, నేను చూశాను అంటున్నాడు దేవుడు. ఉదాహరణ మనం చూద్దాం. 139వ కీర్తన 7-8 వచ్చినారు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నీ సన్నిధి నుంచి ఎక్కడికి పారిపోదును? ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళములో పండుకొనినను నీవు అక్కడనే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారం నన్ను మలుపు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండినని నేను అనుకొనినని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవు, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చూడండి, సరిపోతుంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? సముద్రపు అడుగు భాగాన్ని వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు, రెక్కలు కట్టుకుని ఆకాశంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. ఏమండి? భూమి యొక్క అడుగు భాగానికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావు. అంటే దేవుడు మన వారాన్ని చేసయ్యా ఎక్కడైనా సరే ఉండగలిగిన వాడు. ఆయన సర్వ వ్యాపి అయిన దేవుడు.
మనం ఆరాధించే దేవుడు, మనం ఇక్కడ ఆరాధిస్తుంటే ఆయన మన మధ్యలోకి ఇక్కడికి వస్తాడు. ఇక్కడ ఉన్న దేవుడు. అలాగే వేరే మందిరంలో ఆరాధిస్తే అక్కడ కూడా ఉన్నవాడు ఆయనే. అన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో ఉండగలిగిన వాడే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైనా ఉండగలిగిన వాడు ఆయన. ఆయన నీటిలో ఉండగలిగిన వాడు, గాలిలో ఉండగలిగిన వాడు, ఏమండి అగ్నిలో ఉండేవాడు కాదు, రాయిలో ఉండగలిగిన వాడు, అన్ని చోట్ల ఉండగలిగిన వాడు ఆయన. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన వాడు కాదు అని కొంతమంది గాలిని దేవుడిగా, చెట్లను దేవుడిగా, నీటిని దేవుడిగా ఇలాగా ఆరాధిస్తూ ఉన్నారు. ప్రకృతిని అంటే దేవుడు ప్రకృతిలో ఉన్నాడని ప్రకృతిని దేవుడిగా ఆరాధిస్తున్నారు. కానీ మనమైతే ఏమండి వాళ్ళు సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. మనమైతే సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. సాతాను అన్ని చోట్ల అన్ని వేళలా ఉండలేడు, కానీ దేవుడు అన్ని చోట్ల అన్ని వేళలా ఉండగలడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ యొద్దకు అలాగా దిగి వచ్చేది. హల్లెలూయా. అవునా కాదా చెప్పండి? సాతాను ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళాలి, కానీ దేవుడు అన్ని చోట్ల ఉండగలిగిన వాడు. దేవుడు ఒక్క చోటే ఉన్నాడంటే మనందరం కలిసి అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. అవునా కాదా? ఒక ప్రాంతంలోనే దేవుడు ఉన్నాడంటే అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది? ఆదివారం వస్తే ఒక బస్సు వేసుకొని మనందరం కలిసి అక్కడికి వెళ్ళాల్సి వచ్చేది. కానీ దేవుడు అలాగా ఒక్క చోటే పరిమితంగా ఉండే దేవుడు కాదు. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏం చేస్తున్నారు? వెళ్తున్నా ఉన్నారు కదా, అక్కడ ఎవరున్నారంట? అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడండి దేవుడు ఇక్కడ లేడా? చెప్పండి, ఇక్కడ లేడా దేవుడు? నువ్వు ప్రార్థన ఇద్దరు కలిసి ముగ్గురు ప్రార్థన చేస్తే నేను వారి మధ్యలో ఉంటానని చెప్పలేదా ఆయన? హల్లెలూయా. ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు. హల్లెలూయా. గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రతి చోట ఉండగలిగిన దేవుడు ఆయన. అందుకని నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. కొంతమంది ఎక్కడికో వెళ్ళిన మట్టి నామకా ఉన్నారు. మట్టి నామక స్వస్థత లేదు తెలియదు, కానీ నువ్వు దేవుని మందిరంలో కూర్చొని ప్రభువుని ఆరాధిస్తే నీకు స్వస్థత దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు ఆయన. అందుకనే ఆయనకి నువ్వు అక్కడ అదే 139 కీర్తనలు అంటాడు, నా నోటిలోంచి మాట రాకముందే నేనేం మాట్లాడతానో ఆయన తెలుసు, నా ఆలోచన ఏంటో ఆయన తెలుసు, నా నడకేంటో తెలుసు, నా పడకేంటో తెలుసు. నా వైపు చూడండి. దేవుడికి సమస్తము, దేవునికి కనబడకుండా దాగి ఉండే ఒక ప్రదేశం చెప్పండి భూమి మీద. మా అందరికి చూడండి, దేవునికి కనబడకుండా దాంకునే ఒక ప్రదేశం ఏదైనా ఉందా భూమి మీద? ఏమైనా ఉందా? లేదు. ఇది మాత్రం మనం ఖచ్చితంగా మనకి ఎరిగి ఉండవలసిన సత్యం ఇది. అందుకని మన నోటిలో వచ్చే ప్రతి మాట, నీ ఆలోచన ప్రభువుకు తెలుసు. నీ నోటిలోంచి వచ్చే ప్రతి మాట దేవునికి తెలుసు. అందుకని మనం ఏది కూడా మన నోటిలోంచి వ్యర్థమైన మాటలు మన నోటిలోంచి రాకూడదు. ఎందుకంటే ఆ మాటలను బట్టి నీకు తీర్పు తీర్చబడుతుంది. ఆ మాటల ప్రవర్తన బట్టి నీకు అనేది ఫలం అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీ మాటలను బట్టి నీకు ఫలం వస్తుంది, నీ క్రియలను బట్టి నీకేమొస్తుంది? ఫలం వస్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మన ఆలోచన ఎరిగిన వాడు, మన మనస్సును ఎరిగిన వాడు, మన మాటలు ఎరిగిన వాడు. అన్ని కూడా ప్రభువుకు తెలుసు. తెలియదండి? ఇప్పుడు నా హృదయం నుంచి వచ్చే ఆలోచన నీకు తెలియదు, కానీ ఆయన తెలుసు. నువ్వు ఎట్లా ఆలోచిస్తావో, నేను ఎట్లా ఆలోచన చేస్తానో, నేను ఎట్లా మాట్లాడతానో, మీరు ఎట్లా మాట్లాడతారో సమస్తము కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నారు, ఆయన ఎవరంట? సర్వజ్ఞాని అయిన దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మూడో మాట మనం 21:14 చదవండి. మత్తయి సువార్త 21:14. 21:14.
బహుగా ఆ గుడ్డివారును దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఎవరు వచ్చారంట? గుడ్డివారు గుడ్డివారు దేవాలయం. ఆయన వారిని స్వస్థపరచండి. ఆయన వారిని స్వస్థపరచండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటి ఆయన సర్వజ్ఞాని, 2 సర్వాంతరయామి లేదా సర్వవ్యాపి. 3వ మాట చూడండి, ఈయన స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ స్వస్థపరిచింది ఎప్పుడో తెలుసా? వాళ్ళు పుట్టి గుడ్డివారు అయిన వారు. అలాంటి వారిని స్వస్థపరచడం అనేది మామూలు విషయము కాదు. మధ్యలో ఏదైనా జరిగితే ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు, కానీ పుట్టి గుడ్డి వారిని బాగు చేయడం అనేది సాధారణమైన పని కాదు. ఏ పని కాదు. కానీ దేవుడు యేసయ్య వారందరినీ కూడా ఏం చేశారంట? అద్భుతంగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. 3వ మాట మనం నేర్చుకుంటే, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఎవరంట ఆయన? సర్వశక్తి ఆయనకి కలిగి ఉన్నవాడు. ఆయన శక్తి చేత ఏం చేస్తాడంటే గుడ్డి వారిని స్వస్థపరచాడంట, కుంటి వారిని స్వస్థపరచాడంట. మనం నేర్చుకుంటే చనిపోయిన లాజరును కూడా బ్రతికించాడు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే సర్వశక్తి గల దేవుడు. అందుకే ఆయనకు అసాధ్యమైనట్టు ఏమీ కూడా లేదు. ఉన్నట్లుగా చేయగలడు, ఉన్నది లేనట్లుగా చేయగలవాడు, మృతులను సజీవులుగా చేయవాడు. హల్లెలూయా. ఆయన ఎవరైందంటే సర్వశక్తి అయిన దేవుడు. మనం నేర్చుకున్నాం యేసు ఎవరు, ఈయన ఎవరు, ఆయన ఎవరు. మొదటిగా ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. 2 ఆయన సర్వాంతరయామైన దేవుడు. 3 ఆయన సర్వశక్తుడైన దేవుడు. ఎల్ షడాయ్. ఎవరంట ఆయన? ఎల్ షడాయ్ అంటే సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. అయితే ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు కనుక ఇక్కడ ఒక ప్రశ్న నా వైపు చూడండి. ఇంత సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞానము కలిగిన వారి దేవుడు యెరూషలేములో ఊరేగించబడడానికి వెళ్ళినప్పుడు గాడిద ఎందుకు కోరుకున్నాడు ఆయన? చెప్పండి. ఇక్కడ ఆయన రాజు అని కూడా సంబోధించబడింది. ఆయన ఎవరంట? రాజు. నీ రాజు అని కూడా ఆయన లేఖనంలో మనం చూస్తే కనుక ఆయన ఎవరై ఉన్నాడంట? రాజు. ఇప్పుడు ఇంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడికి గుర్రం దొరకలేదా? ఏమండి, ఒక మంచి అందమైన గుర్రం దొరకదా? ఆయన చనిపోయిన వారు కూడా లేపిన చరిత్ర ఉంది. నీటిని ద్రాక్షరసంగా మార్చిన గొప్ప కార్యాలు చేసిన అనుభవం ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు చేసిన ప్రభువారు. మరి ఆయన గాడిదను ఎందుకు కోరుకున్నాడు? ఒకటి, గాడిదను ఎందుకు ఆయన ఊరేగించడానికి? మంచి గుర్రం వేసుకొని వెళ్ళొచ్చు కదా ఊరేగించడానికి, అవునా? ఇక్కడ మనం నేర్చుకునే మాట, అది కట్టబడిన గాడిద కావాలన్నాడు. ఏ గాడిద? చాలా గాడిదలు ఉన్నాయి ఆ ఊర్లో, కానీ ఇక్కడ ఏ గుర్రం కావాలని ఏ గాడిద కావాలన్నాడు ప్రభు? కట్టబడిన గాడిద. దీనికి ఒక సాదృశ్యంగా దేవుడు చేశాడు. యెరూషలేములోకి దేవుడు వెళ్తున్నప్పుడు యేసు ప్రభువారు ఆయన చేయబోయే ఒక కార్యానికి, ఆయన ప్రభు చేయబోయే ఒక కార్యం ఉంది ఎదుర. ఆ కార్యానికి, ఆయన చేయబోయే కార్యానికి సాదృశ్యముగా ఆ ప్రక్రియ అనేది యేసయ్య జరిగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అదేంటో చెప్తా. ఇప్పుడు అక్కడ యేసు ప్రభువారు కట్టబడిన ఒక గాడిద అనగా సాదృశ్యంగా మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంటే సాతాను చేత కట్టబడిన లేదా బంధించబడిన ఒక మనిషి. మనందరం కూడా ప్రభువుని ఎరగక ముందు మనందరం కూడా సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నాం. సాతాను ఎలాగ ఆడిస్తే అలాగా ఆడిన వాళ్ళం మనందరం. సాతాను యొక్క ప్రేరేపణతో మనం ఎట్లా పడితే అట్లా జీవించిన వారు. అంటే ఎవరి స్వాధీనంలో ఉన్నామంటే మనము సాతాను యొక్క స్వాధీనంలో మనం ఉన్నాం. సాతాను యొక్క బందికాణలో మనం ఉన్నాం. సాతాను మనల్ని కట్టివేశాడు. అయితే ప్రభు ఏం చేశాడంటే దానికి సాదృశ్యంగా కలవరి సిలువలో ప్రభు
సాతాను కట్ల నుంచి మనల్ని విడిపించడానికి సాదృశ్యంగానే ఆయన కట్టబడిన గాడిదను ఎంచుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా సాదృశ్యం? అక్కడ జరగబోయే కార్యము ముందుగానే సాదృశ్య రూపంలో యేసు ప్రభువారు కట్టబడిన గాడిదను అనగా కట్టబడిన మనను శాపముల చేత, అలాగే పాపముల చేత, అలాగే సాతాను చేత బంధించబడిన మనలను ఆయన ఏం చేశారంటే విడిపించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గలతీ పత్రిక 5:1 చదవండి. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను ఏం చేశాడంటే చెప్పండి, స్వతంత్రులుగా చేశాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ తలపైకి ఎత్తున్నాం. అందరూ కూడా క్రీస్తు మనల్ని ఏం చేశాడంట, స్వాతంత్రులుగా చేశాడు. అంటే అంతకుముందు మనం ఏమైనట్టు, మనము బంధించబడి ఉన్నాం. మనము సాతాను యొక్క పాపం యొక్క దాస్యం కింద మనం ఉన్నాం. ఆ కట్ల నుంచి ప్రభు ఏం చేశాడంటే మనలను విడిపించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే సాదృశ్యముగా కట్టబడిన గాడిదను ప్రభు ఎంచుకున్నాడు. దేనికి ఎంచుకున్నాడండి? అయితే కట్టబడిన గాడిదను ఎంచుకున్నాడు. అయితే ఇంకో మాట, సరే కట్టబడిన గాడిద, అసలు గాడిదను ఎంచుకోవడానికి కారణం, గాడిద గురించి మనం నేర్చుకుంటే గనక గాడిద అపవిత్రమైన జంతువు. నాకు చూడండి, శ్రద్ధగా ఉండండి. గాడిద అపవిత్రమైన జంతువు. లేవి కాండంలో మనం చూస్తే, చదవద్దు, నేను చెప్తాను. కొన్ని అపవిత్రమైనవి, కొన్ని పవిత్రమైన జంతువులు అక్కడ ఉన్నాయి. కాకి అపవిత్రమైనది, పావురము పవిత్రమైనది, అలాగే గొర్రె పవిత్రమైనది, అట్లాగే గాడిద అపవిత్రమైనది. అక్కడ అపవిత్రమైనవి పవిత్రమైనవి ఎలా ఇచ్చాడు జంతువులు అంటే, నెమర వేయబడిన వాటిని, రెండోది దాన్ని ఏమంటారు, కాళ్ళని ఏమంటారంటే కాళ్ళు చీలిక ఉండాలంట. ఒకటి లేవి కాండంలో స్పష్టంగా ఉంటది దాని గురించి, కాళ్ళు చీలిక. రెండోది నెమర వేయబడిన విధానం ఉన్నవై పవిత్రమైనగా ప్రభు గుర్తించాడు. లేదా ధర్మశాస్త్రంలో మోషేకి చెప్పబడింది. చూడండి అందరూ కూడా, ఒకటి నెమర వేయబడాలి, రెండు దాన్ని డొక్క చీలిక ఉండాలి. ఈ రెండు ఉంటే అది పరిశుద్ధమైనది, పవిత్రమైనదంట. ఆ రెండు లేకపోతే అది అపవిత్రమైన జీవి. అర్థమైందా? అంటే ఈ రెండు వీటికి సాదృశ్యం ఏంటో చెప్పనా? ఒకటి నోరు, రెండు కాళ్ళు. అంటే నోటి ద్వారా మనం మాట్లాడే మాటలు, అట్లాగే కాళ్ళు అంటే మనం నడవడిక. ఈ రెండు కూడా మనల్ని ఏం చేస్తాయంటే నోటి ద్వారా మనం అపవిత్రం అయిపోతాం, అలాగే మన ప్రవర్తన ద్వారా మనం అపవిత్రం అయిపోతాం. అంటే నోటి ద్వారాగా, అట్లాగే నడవడిక ద్వారాగా మనము పరిశుద్ధంగా ఉంటే మనం పరిశుద్ధమైన వారు అని అర్థం. హల్లెలూయా. అంటే ఇప్పుడు అపవిత్రమైన దానికి కారణం ఏంటంటే నోటి ద్వారా మనం మాట్లాడే మాటలు ఏం చేస్తే అపవిత్రంగా మాట్లాడతాం. అందుకని ఒక సామెత ఉంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. నోరు మంచిదైతే అంట, మన నోరు మంచిదైతే ఊరంతా మంచిగానే ఉంటుందంట. మన నోరు మంచిది కాబట్టి ఊరంతా మన శత్రువులు అయిపోతారు. అట్లాగే నడవడిక అంటే అంటే మన ప్రవర్తన, మనం నడిచే విధానం. అందుకని వాటిని అలాగే సాదృశ్య రూపంలో అక్కడ చెప్పబడింది. హల్లెలూయా. అయితే మళ్ళీ వాక్యంలోకి వచ్చేద్దాం. ఇక్కడ ఎప్పుడు కూడా గాడిదని ఎక్కడైనా కట్టేటప్పుడు కానీ దాన్ని ఏం చేస్తారంట, మెడ విడిచి కడతారు. గాడిదని ఎప్పుడు ఎలా కడతారండి? మెడ వెనక్కి పెట్టి వెనక్కి విడిచి కడతారు. ఇప్పుడు ఈ అపవిత్రమైన జంతువు చూసి మన జాతి పట్ల ఈ అపవిత్రమైన జంతువు ఎవరంటే మనమే. ఎవరండి? ఇప్పుడు ఈ అపవిత్రమైన జీవి బ్రతకాలి అంటే దానికి బదులుగా ఒక పరిశుద్ధమైన జంతువు బతకాలి. వాక్యంలో మనం చూద్దాం. నిర్గమకాండము 13:13. గాడిద బ్రతకాలి అంటే గాడిదకి బ్రతుగా గొర్రెపిల్ల బలవాలి. చూడండి, ప్రతి గాడిద గొర్రెపిల్లని వెలగించి విడిపించి
ప్రతి గాడిద గొర్రెపిల్లను వెలగించి విడిపించి ఆ, దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపబడెను. ఎవరికి మారుగా? గాడిద పిల్ల అపవిత్రమైన ఆ జంతువుకి బలుగా మారుగా ఏమవ్వాలంట? ఆ, గొర్రెపిల్ల ప్రతిష్ఠింపబడెను. గొర్రె పిల్లని ఏం చేయాలి? ప్రతిష్ఠింపబడెను. ప్రతిష్ఠించాలి. అప్పుడు దాన్ని విడిపించిన ఎడల ఆ. దాన్ని మెడను విరగదీయవలెను. ఇప్పుడు అట్లా గనక విడిపించకపోతే చూడండి, ఇంకా ఇప్పుడు ఈ అపవిత్రమైన జంతువుని విడిపించాలి అంటే ఏది బలవ్వాలంట? దానికి బదులుగా గొర్రె పిల్లను బలిగా ఇవ్వాలి. ఒకవేళ గొర్రె పిల్లను బలిగా ఇవ్వకపోతే దాని మెడ ఏం చేయాలంట? విరిచి వేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ అపవిత్రమైన ఆ జంతువుకి సాదృశ్యంగా ఉన్నది ఎవరంటే మనమే. మనకి బదులుగా యేసు ప్రభువారు మన కొరకు బలిగా మార్చబడ్డాడు. అర్థమైందా? గాడిద ఎందుకు? గాడిద ఎందుకంటే గాడిదకి మనము సూచనగా ఉన్నాము. అపవిత్రమైన జంతువు. మనము ప్రభు నెరక ముందు ప్రభు నెరక ముందు మనం ఎలా ఉన్నామని చెప్పండి? అపవిత్రమైన వారు, అపరాధముల చేత పాపముల చేత మనందరం ఎలా ఉన్నామంట? చచ్చిన వారుగా మనం ఉన్నాం. మనకి వారుగా మనము చనిపోకుండా నరకములకు వెళ్లకుండా యేసు ప్రభువారు మన కొరకు పరిశుద్ధమైన దేవుడు బలిగా మార్చబడ్డాడు. గట్టిగా దేవుడి అర్థమైందా? ఆయన కట్టబడిన గాడిదను ఎన్నుకోవడానికి కారణం ఏంటి? గాడిదను కోరుకోవడానికి కారణం ఏంటి? హల్లెలూయా. చూడండి, అక్కడ హోసన్నా జయము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంట? హోసన్నా జయము, హోసన్నా జయము, దావీదు కుమారుడికి జయము అని వాళ్ళు కేకలు వేశారు. హోసన్నా జయము అంటే దాని అర్థం ఏంటంటే గ్రీక్ లో హోసన్నా అంటే ఓష అంట. అలాగే జయము అంటే కనుక హోసన్నా అంటే గ్రీక్ లో ఓష అంట. ఇంకో మాటకి ఏంటంటే యాష రాయబడింది. అంటే రక్షించువాడు, విడిపించువాడు అని అర్థం అంట. హోసన్నా అంటే అర్థం ఏంటంటే రక్షించువాడు, విడిపించువాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు ఏమని అరిచారంటే వాళ్ళు రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వంలో వారు బ్రతుకుతున్నారు. ఎక్కడ బ్రతుకుతున్నారు? కాలంలో రోమా యొక్క ప్రభుత్వం యొక్క బానిసత్వంలో వారు బ్రతుకుతున్నారు. వాళ్ళని ఏంటంటే ఆ బానిసత్వంలోంచి చూడండి, ఆ బానిసత్వంలోంచి వాళ్ళని రక్షించే ఆ మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని యూదులు ఎదురు చూశారు. అంటే ఆయన కూడా ఎలా చూశారు? మమ్మల్ని రక్షించే దేవుడు, మమ్మల్ని ఈ బానిసత్వం నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ శ్రమ నుంచి ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆయన ఎలా వచ్చాడంటే చెప్పండి, ఆయన ఎలా వచ్చాడు? సాత్వికుడిగా. ఈ రాజు సాత్వికుడు, అలాగే గాడిదనికి వచ్చాడు. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళకి నిజంగా ఆయన దేవుని కుమారుడని వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే సిలువ వేశారు. అర్థమైతే వాళ్ళు ప్రభుని సిలువ వేసేవాళ్ళు కాదు. హల్లెలూయా. ప్రభుని ఇక్కడ ఇంకొక మాట మనం నేర్చుకుందాం. చూడండి, వారు బట్టలు వేశారు కదా, దానికి 2వ రాజుల గ్రంథము 9:13 చదవండి. అంతటా వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కిందపరిచి బాగా ఊదించి ఎప్పుడు రాజు విన్నాడని చాటించింది. రాజుకి ఆ కాలంలో సాంప్రదాయపరమైన ఆనవాయితీ ఏంటంటే రాజుగారు వచ్చినప్పుడు ఏం చేస్తారంట? చెప్పండి, కింద ఏం పరుస్తారు? ఆ కాలంలో వస్త్రాలు పరిచేవారు. అలాగే యేసు ప్రభు వారికి వస్తున్నప్పుడు కూడా గాడిద మీద ఏం పరిచారంట? బట్టలు పరిచారు. వస్త్రాలు అక్కడ కింద పరిచారు అన్నమాట. జకర్యా 9:9 చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా బహుగా ఉల్లాసముగా ఉండుడి. ఈ రాజు నీతిపరుడును, గలవాడును, దీనుడునే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో బుధములు లేకుండా చేసేదను. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీ రాజు ఎలా వస్తున్నాడంట? ఏమండి?
ఏమని ప్రార్థించాడు జకర్యా? రాజు నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్ల ఎక్కి నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. గాడిద ఎక్కి రావడానికి మరొక కారణాన్ని చెప్తా. నా వచ్చి చివరి కారణం చెప్పి ముగించేస్తా. గాడిద ఎక్కి రావడానికి వాస్తవంగా రాజులు దేని మీద వస్తారంటే గుర్రం మీద వస్తారు. దేని మీద వస్తారండి? గుర్రం మీద రాజులు వచ్చారంటే దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? రాజులు గుర్రం మీద వస్తే పట్టుకోవడానికి, చంపడానికి వస్తారు. దేనికి వస్తారు? బంధించడానికి, చంపడానికి రాజులు గుర్రం మీద వస్తారు, యుద్ధాలు చేయడానికి, దేనికైనా. కానీ యేసు ప్రభు వారు గాడిద మీదకి రావడానికి గల ఉద్దేశం ఏంటంటే సంధి చేయడానికి వచ్చాడు. అందుకే ఆయన దేని మీద రాలా? ఆయన చంపడానికి, బంధించడానికి రాలా మన దగ్గరికి. ఆయన సంధి చేయడానికి, మనలను విడిపించడానికి ప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మనకి దేవునికి ఏర్పడిన వైరాన్ని సంధి చేయడానికి వచ్చాడంట. అందుకే గాడిద మీద వచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుర్రాన్ని ఎందుకు రాలేదు, గాడిద ఎందుకు తీసుకుని వచ్చాడంటే ఆయన మనలను చంపడానికి, బంధించడానికి కాదు వచ్చింది. ఆయన రాజుగా వచ్చాడు. అయితే ఏ రాజుగా వచ్చాడంటే దీనుడైన రాజుగా వచ్చాడంట. సంధి చేయడానికి వచ్చాడంట. మనలను బంధించబడిన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని విడిపించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు మీద వస్తే యుద్ధం చేయడానికి, చంపడానికి, బంధించడానికి వస్తాడు. అదే గాడిద మీద దేనికి వచ్చాడంటే చెప్పండి ఇప్పుడు? సంధి చేయడానికి, బంధించబడిన పరిస్థితుల నుంచి విడిపించడానికి వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం నేర్చుకోవాల్సిన మాట, ఆయన గాడిదను ఎందుకు ఎన్నుకున్నాడు? ఇంకొక మాట, గాడిదకి ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఏముండదు? గుర్రానికి ఉన్న విలువ గాడిదకు ఉంటుందా? ఉండదు. గాడిదని ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే నీచమైన దానికంటే ఒక జంతువుగా చూస్తారు. తినడానికే గాడిదను ఉపయోగిస్తారు. మాట అదే గాడిద. ఇంకా కోపంతే అరే అడ్డగాడిద, అడ్డగాడితే గాడిద ధాన్యం అది అనుకున్నది. వీళ్ళకి తినడానికి నా పేరు చెప్పి ఇంకేం దొరకలేదు సార్. గాడిదకి ఎక్కడైనా విలువిస్తారు? అసలు ఎక్కడ ఎవరు? అసలు 5 వీధుల్లో కూడా గాడిద ఎప్పుడు కూడా రాదు, రానవరు కూడా. గాడిద దేనికి ఉపయోగిస్తారంటే బరువును మోయడానికే ఉపయోగిస్తారు. దేనికి ఉపయోగిస్తారండి? అది విలువ లేనిది, అది విలువ లేనిది, అది తృణీకరించబడింది. కానీ ఎప్పుడైతే విలువ లేదో, ఎప్పుడైతే తృణీకరించబడిందో అది ప్రభుకి కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ప్రభుకి కావాలి. ఈరోజు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, కానీ ప్రభు నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నువ్వు కట్టబడిన స్థితిలో ఉన్నావు. 1, 2 నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నావు. 3 నువ్వు విలువ లేని స్థితిలో ఉన్నావు. హల్లెలూయా. కొరింథీ పత్రిక మనకి ఏం నేర్పిస్తుంది? పౌలు అంటాడు, జ్ఞానులను చూడండి, చూడండి అన్నమాట. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. 2వ అధ్యాయం 1వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. చూడండి. ఒకటి చదవండి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తత్వవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకములను జ్ఞానం చేత దేవుని ఎదుర్కొన్నందున సువార్త ప్రకటనను వెరితనం చేత నమ్మవాన్ని రక్షించున్నారు. దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, క్రీస్తు జ్ఞానం వెతుకుతున్నారు. అయితే మేము సిలువబడిన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆనందముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి క్రీస్తుకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానమైనది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను అనులైనను గొప్ప వంశం వారైనను అనేక పిలువబడలేదు కానీ దేవుని అతిశయపూర్ణ
పొందినట్లు ఏ శరీరం దేవుని యొక్క రక్షణ పొందినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వెర్రివారు దేవుడు ఎన్నుకున్నాడంట. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, బలవంతులైన వాడిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనమైన వారిని బలహీనమైన వాడిని దేవుడు ఎన్నుకున్నాడంట. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు, ఆ, లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? దేవుడు గాడిదని ఎందుకు కోరుకున్నాడు? గొప్ప కారణం ప్రభు మనకి నేర్పిస్తున్నాడు. ఎవరైతే తృణీకరించబడుతున్నారో, ఎవరైతే తక్కువగా చూడబడుతున్నారో, ఎవరైతే హేళనగా చూడబడుతున్నారో వాళ్ళనే దేవుడు కోరుకుంటున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజు ప్రభు మనందరినీ కోరుకున్నందుకు మనం ధన్యులం. నీ రాజు, నువ్వు ఎప్పుడైతే నీ రాజుగా ఆయన స్వీకరిస్తావో ఆయన నీ హృదయాన్ని పరిపాలించును గాక, నీ కుటుంబాన్ని పరిపాలించును గాక, మన దేశాన్ని పరిపాలించును గాక. ఆయన ఎలా వచ్చాడంటే దీనుడు. ఎలా వచ్చాడంటే ఆయన దీనుడిగా వచ్చాడు. మనము కూడా దీనత్వాన్ని ధరించుకొని ముందుకు గాక. చెప్పండి, యేసు ప్రభు వారు ఈయన ఎవరు అని అక్కడ వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు. యేసు ప్రభు ఎవరంటే ఆయన సర్వ జ్ఞాని అయిన దేవుడు. ఆయన ఎవరు? సర్వ వ్యాపి అయిన దేవుడు. మూడు, ఆయన సర్వ శక్తివంతుడైన దేవుడు. ఆయన గాడిదను కోరుకోవడానికి కొన్ని కారణాలు మనము నేర్చుకున్నాం. కట్టబడిన గాడిదను ఎందుకు కోరుకున్నాడంటే ఆయన జరగబోయే కలవర సిలువలో ప్రభు మన పక్షంగా చేయబోయేది సాదృశ్యంగా ముందుగానే ఆయన చేశాడు. హల్లెలూయా. అలాగే గాడిదను ఎందుకు కోరుకున్నాడని మనం కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. బట్టలు ఎందుకు పరిచారనే మాటను కూడా మనము నేర్చుకున్నాం. అలాగే సంధి చేయడానికి గాడిదను ఎందుకున్నాడో మనం నేర్చుకున్నాం. అలాగే కొన్ని మాటలు మనము అది అపవిత్రమైన జంతువు కాబట్టి గాడిదను ప్రభు దాని మీద ఎక్కి వచ్చాడని మనం నేర్చుకున్నాం. అలాగే గాడిదను అంటే దానికి బదులు గాడిద బదులు గుర్రము గాడిద బదులు గుర్రము బదులు గాడిద ఎక్కి రావడానికి గల కారణం ఏంటంటే సంధి చేయడానికి. రెండు, అపవిత్రమైన దానిని అది చనిపోకుండా పరిశుద్ధమైన యేసయ్యే మన కొరకు బలవడానికి సాదృశ్యంగా కూడా మనము నేర్చుకున్నాం. హల్లెలూయా. లాస్ట్ గా అది తృణీకరించబడింది. ఎన్నిక లేనిది కాబట్టి ఆయన గాడిదను ఎంచుకున్నాడు. ఇప్పుడు అర్థమైందంటే ఇది మంటల ఆదివారం రోజు అక్కడ జరిగిన సందర్భము. దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం, కానుక సమర్పణ చేసుకుందాం. యేసురాజు రాజుల రాజై వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజ